ఇందాక నువ్వు నన్ను కలిసావా? నువ్వు కలవడానికి ముందే నేను దీన్ని చూశాను. చూచి కూడా ఎందుకు వదిలేవురా? నువ్వు దానికోసం వెతుకుతున్నావు అని నాకేం తెలుసు? వీడే మేడం, వీడే వెంబడించాడు. వెరీ గుడ్. ఇంకే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. మమ్మీ నేను గుడికొచ్చా. ఆ బూచడంకులేమో వెంట పడ్డాడు. ఆ బూచడంకులను చంపేస్తాడని మమ్మీ వెళ్ళిపోమంది. నేను పారిపోయి వచ్చేసాను. ఎప్పుడు తాళ్ళ గురించి అడగా ఉంటే చంపేస్తాలేనో. అబ్బా, తాళి గురించి కాదండి, ఒక పాప గురించి చెప్పాలి. దానికంటే నీకు తాళ్ళ బట్టు. ఎక్కడికి పోయినా నాకు ఈ పాప గోలంటే. ఎవరండి ఆ పాప? మొన్నట్నుంచి వెతుకుతున్నాను దొరకట్లేదంటున్నారు. అసలు ఆ పాపని ఎందుకు వెతుకుతున్నారు? ఏది ఆ ఫోటోను ఒకసారి చూడనివ్వండి. ఇప్పుడు ఈ పాప గురించి అడిగి తర్వాత నీ పాప గురించి చెప్తావా? లేదో అరే, ఒక్క పాపతోనే జుట్టు పిక్కు లెక్క పీక్కుటానికి నెత్తిన జుట్టు లెక్క తప్లా వాయించుకుంటున్నా. దాకో నా పప్ప గురించి నువ్వు అడగద్దు, నీ పప్ప గురించి నాకు చెప్పద్దు. గుడ్ నైట్. నాకు నిద్ర వస్తుంది, ఓ పనుకుంటా. హఠా హఠా ऐसा है मोड़ी है वना उसी का అబ్బా, పాప గురించి చెప్దాం అనుకుంటే అప్పుడే నిద్రపోయారు. ఏమైందమ్మా? బూచడంకులే గుర్తొస్తున్నాడమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. భయం ఎందుకమ్మా, నేనున్నాను కదా, దా నిద్రపో. నాకు నిద్ర పట్టట్లేదమ్మా. నాకు ఎప్పుడైనా పిచ్చి పిచ్చి కళలు వస్తే మమ్మీ దగ్గరికి తీసుకొని ఏదైనా కథలు చెప్పేది. నువ్వు కూడా ఏదైనా కథ చెప్పమ్మా, లేదంటే ఏదైనా పాట పాడమ్మా. నాకు ఎప్పుడైనా పిచ్చి పిచ్చి కళలు వస్తే మమ్మీ దగ్గరికి తీసుకొని ఏదైనా కథలు చెప్పేది. నువ్వు కూడా ఏదైనా
కథ చెప్పమ్మా, లేదంటే ఏదైనా పాట పాడమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. ఏమిటో ఈ బంధం. భార్య స్థానం కోసం, మెడలో తాళిబొట్టు కోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఏకంగా అమ్మా అని పిలిపించుకునే అర్హత కల్పించాడు. అప్పుడే ఈ పాప మీద ఎంత మమకారం. ఇది శాశ్వతమైతే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ప్రియా 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 ఏమైంది? ప్రియా ఏమైంది? ప్రియా ఏమండి? నాన్న నాన్న ప్రమాదంలో ఉన్నారేంటి? ఏమిటి? మామయ్య ప్రమాదంలో ఉన్నారు? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? నువ్వేదన్నా పీడకల కన్నావా? ఆ కళ్ళే నిజమైపోతుందేమోనని భయంగా ఉందండి. ఈరోజు వాడి దగ్గర నాన్న ఫోటో చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదండి. వాడు నాన్న ఏదో చేస్తున్నట్టు పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. అమ్మా నాన్నలను చూస్తే గాని నా మనసు కుదుట పడదు. నన్ను ఎలాగైనా మా అమ్మా నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళండి. తీసుకెళ్తాను ప్రియా. ఎలాగైనా అత్తయ్య మామయ్యలు ఉండే అడ్రస్ కనుక్కొని నేను తీసుకెళ్తాను. నాకు అమ్మా నాన్నలు లేరు ప్రియా, కాబట్టి వాళ్ళ విలువేంటో నాకు తెలుసు.
నాకు అమ్మా నాన్న లేరు ప్రియా, కాబట్టి వాళ్ళ విలువేంటో నాకు తెలుసు. వాళ్ళకి ఆపద కలగబోతుందని తెలిస్తే నీ మనసు ఎంత విలువెల్లాడుతుందో నేను ఊహించగలను. మళ్ళీ వాళ్ళని చూసే వరకు నీ మనసు గుర్తుపడదు. ఎలాగైనా నిన్న అత్తయ్య మామయ్యల దగ్గరికి తీసుకెళ్తాను. కాకపోతే వాళ్ళని కలిసేంత వరకు వాళ్ళకేదో హాని కలుగుతుందని నువ్వు భయపడకూడదు. భయపడకుండా ఎలా ఉండమంటారండి? వాడిని చూస్తుంటే నరరూప రాక్షసుల్లా ఉన్నాడు. వాడి దగ్గర నాన్న ఫోటో కూడా ఉందని తెలిసి భయపడకుండా ఎలా ఉండమంటారు? బావగారి వల్ల నాన్నకి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు, కానీ ఇప్పుడే అసలు ప్రమాదం మొదలైనట్టు అనిపిస్తుంది. బావగారు తప్పిస్తే నాన్నగారికి ఇంకెవరు శత్రువులు లేరండి. నాన్ననేదో చేయమని చెప్పి బావగారే వాడికి నాన్న ఫోటో ఇచ్చుంటారు. అదే నిజమైతే నేను అన్నయ్యని క్షమించను ప్రియ. ఇప్పటికే నేను ఇచ్చిన షాక్కి అన్నయ్య మామయ్య గారి జోలికి వెళ్ళకపోవచ్చు. ఒకవేళ నా మాట కాదని అన్నయ్య మామయ్య జోలికి వెళ్ళారో ఇప్పటి వరకు ఏదైతే చేస్తానని భయపెట్టానో అదే చేసి చూపిస్తాను. ఈలోగా నాన్నగారికి ఏదైనా ప్రమాదం జరిగితే నాకు కావాల్సింది మా అమ్మ నాన్న క్షేమంగా ఉండటం. మా నాన్నకి జరగకూడదు జరిగితే తర్వాత మీరు బావగారిని ఏం చేసి ఏం లాభం? ముందు మనం అమ్మా నాన్నల్ని కలవాలండి. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించాలి. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం కలగకుండా కాపాడుకోవాలి. ముందు మా అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలుసుకోండి. సరే ప్రియ, అత్తయ్య మామయ్యలు ఎక్కడున్నా వెంటనే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎవరు కాదన్నా సరే అత్తయ్య మామయ్యలకి నేను అండగా ఉంటాను. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం రానివ్వను. ఊరు నిద్రపోకుండా ఎప్పుడు కాలేస్తావు? ఏమైందమ్మా? ఆ అంకుల్ ఎవరమ్మా? నన్ను కొడుతున్నారు. కొట్టడం కాదమ్మా, నిద్రలో పైన కాలేసావు కదా, అందుకే విసుక్కున్నారు. నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తున్నావని తెలిస్తే విసుక్కోర్లేమ్మా. పద, మొహం కడుక్కొని పాలు తాగదు గాని. పద. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి